తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కాంగ్రెస్ సర్కారు చాలా స్పీడ్ గానే పోతుంది. బయట అసెంబ్లీలో బగ్గ పనితనం చూపెట్టుకుంటుంది. ఇంకా ఫస్ట్ టైం సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తుండ్రు. ఇదే స్పీడ్ చూపెడితే మాత్రం బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందని అంటుండ్రు నిపుణులు. ఇప్పటికైతే ఎసుంటి తేడా లేకుండా కలిసికట్టుగా ముంగడికి పోతుండ్రు సీఎం మంత్రులు. కానీ ఎంతైనా సీఎం సీఎమే కదా, కథ మొత్తం ఆయన దగ్గరనే ఉంటది. సీనియర్లను గంప కింద కమ్మేసి ఆయన మార్క్ ఆయన చూపెట్టుకుంటుండు. పార్టీలో ఆయనదే, ప్రభుత్వంలో ఆయనదే పతారం నడుస్తుందని బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పేరుకే రేవంత్ సార్ సీఎం, మంత్రులు ఎవరికాలే సీఎంలమని ఫీల్ అవుతుండ్రు అనే అభిప్రాయం ఉన్నోళ్ళు కూడా చాలా మందే ఉండ్రు. ఏమో రేవంత్ సార్ మాటలింటే ఇది నిజమేనా అనిపిస్తుంది. ఒక మీటింగ్ లో ఇయ్యాల స్పీచ్ ఇచ్చిన సీఎం సారు నాదే ముందుల్లా ఉత్త పెత్తనమేనాది, తాళం చేయి బట్టి విక్రమార్క తానే ఉంది అని అన్నాడు. అంటే బయటికి నేను సీఎంను అని ఎంత చెప్పుకున్నా చేతిల పవర్ ఉన్నది మాత్రం బట్టి సార్ది అని అంటుండా ఏంది అని అనుమానాలు వస్తున్నాయి. అందున సీఎం ఉండే ప్రగతి భవన్ ను బట్టి సార్కి ఇచ్చిండాయే, మీదికిట్లా లేపుతుండా లేక నిజంగానే తాళం చేయంత బట్టి సార్ దగ్గరనే ఉందా అని కొందరు పిసుక్కుంటుండ్రు. ఎవరెట్లా అనుకున్నా సీఎం కంటే పవర్ఫుల్ పోస్ట్ ఇంకోటి ఉంటదని అయితే అనుకోలేం.